ప్రేక్షకులను నవ్వించడం చాలా మందికి వచ్చు. కానీ తరతరాల ప్రేక్షకులను నవ్విస్తూ ఒక రికార్డుగా మారడం మాత్రం బ్రహ్మానందంకే సాధ్యమైంది. హాస్య బ్రహ్మానందం గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం. మేగంటి బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1న సత్తెనపల్లి ప్రాంతంలో చాంగంటివారిపాలెంలో జన్మించారు. చిన్నతనం నుంచి ఆయనకు నటన, హావభావాలు, ఇతరులను అనుకరించే ప్రతిభ ఉండేది. ఆయన కుటుంబం సాధారణ నేపథ్యం నుంచి వచ్చింది. బ్రహ్మానందం గారు లక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు గౌతమ్ మరియు సిద్ధార్థ్. బ్రహ్మానందం చదువును కొనసాగించి తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం అత్తిలిలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు. సినిమా రంగంలోకి రాకముందు ఆయన బోధన వృత్తిలో అనుభవం ఉంది. లెక్చరర్గా పనిచేస్తూనే బ్రహ్మానందం నాటకాలు, మిమిక్రీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయనలోని హాస్య ప్రతిభను చూసిన వారు సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించారు. 1985లో డీడీ తెలుగు కార్యక్రమంలోని పకపకలు ద్వారా టెలివిజన్‌లో కనిపించారు. ఆయన ప్రదర్శన చూసిన దర్శకుడు జంధ్యాల ఆయన ప్రతిభను గుర్తించారు. 1987లో వచ్చిన 'ఆహనా పెళ్ళంట' బ్రహ్మానందం కెరీర్‌లో కీలక మలుపు. ఇందులో అరగుండు పాత్రతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించారు. ఈ పాత్ర ఆయనకు పెద్ద గుర్తింపు తెచ్చింది. తర్వాత 'వివాహ భోజనంబు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మణి', 'మన్మధుడు', 'ఢీ', 'రెడీ', 'దూకుడు', 'రేసుగుర్రం' ఇంకా మరెన్నో సినిమాల్లో నటించి తన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం పేరుతో లివింగ్ యాక్టర్స్‌కి అత్యధిక స్క్రీన్ క్రెడిట్స్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం 24 జూన్ 2010 నాటికి ఆయనకు 851 గుర్తింపు పొందిన ఫిల్మ్ రోల్స్ ఉన్నాయి. తర్వాత ఆయన 1000కి పైగా సినిమాల్లో నటించినట్లు విస్తృతంగా నమోదైంది. 2009లో భారత ప్రభుత్వం బ్రహ్మానందాన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇది ఆయన సినీ సేవలకు లభించిన అత్యున్నత జాతీయ గౌరవాల్లో ఒకటి. సినీ రంగ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా ఈయన చేసిన సేవలకు గాను సత్కరించి గౌరవించారు. పిల్లల్లో నవ్వించిన బ్రహ్మానందంలో మరో కళాకారుడు కూడా ఉన్నాడు. ఆయనకు చిత్రలేఖనం, శిల్పకళపై ఆసక్తి ఉంది. ఖాళీ సమయంలో చిత్రాలు గీయడం, మట్టి బొమ్మలు తయారు చేయడం ఆయనకు ఇష్టం. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన హావభావాలు, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో అలరిస్తూ వచ్చిన బ్రహ్మానందం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు. బ్రహ్మానందం గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.